మిక్సీ అవసరం లేకుండా, గ్రైండర్ అవసరం లేకుండా ఇడ్లీని చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇక్కడ మినపగుండ్లకు బదులుగా మినపపిండిని యూజ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ మినపపిండి తీసుకొని అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకొని పక్కన ఉంచేద్దాము. అలాగే 2.5 గ్లాసుల ఇడ్లీ రవ్వను తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు 2 కూడా 4 గంటలు అయిపోయాయి. రెండింటిని కూడా మిక్స్ చేసేసి మనం నైట్ అంతా కూడా పక్కన ఉంచామంటే ఉదయాన్నే మనం ఇడ్లీలు వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా పిండి అన్నది కూడా బాగా పొంగింది. అసలు ఇలా గనక మనం రెడీ చేసి పెట్టుకున్నట్టయితే కొంచెం కొంచెం పిండి కావాలి అన్నప్పుడు ఈజీగా మనం ఇడ్లీలను చేసుకోవచ్చు. అందులో కొంచెం సాల్ట్ అలాగే సోడా కలిపాను. ఇప్పుడైతే మనం ఇడ్లీలను చేసేసుకున్నాము. వేడివేడిగా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. దీనికి కాంబినేషన్గా కోకోనట్ చట్నీ అయితే చేశాను. ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.